బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయింది. ఎల్లుండి భాగ్యనగరానికి రావాల్సిన కేంద్ర హోంమంత్రి టూర్ క్యాన్సిల్ అయినట్టుగా కాసేపటి క్రితం హోంశాఖ కార్యాలయం తెలిపింది. అనివార్య కారణాలతో అమిత్ షా పర్యటన రద్దయినట్లుగా బీజేపీ శ్రేణులు చెబుతున్నారు. హైదరాబాద్కు వచ్చి ఖైరతాబాద్ గణేష్ శోభయాత్రలో పాల్గొంటారని టీ బీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్పిన కొన్ని గంటల్లోనే ఉన్నట్టుండి అమిత్ షా టూర్ రద్దు చేసుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎంపీలతో అభ్యాస్ కార్యక్రమం ఉందని ఆ కారణంగానే అమిత్ షా టూర్ క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా ఎన్నికల సన్నాహకంలో భాగంగా టూర్ రద్దయింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, హైదరాబాద్ నగరంలో వినాయక గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరవుతారంటూ కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నటువంటి తరుణంలో అమిత్ షా పర్యటన రద్దు చేస్తూ కూడా కొద్దిసేపటి క్రితమే బీజేపీ హైకమాండ్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కొన్ని అనివార్య కారణాల వల్ల, ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నటువంటి తరుణంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కేంద్రంగా 6వ తేదీ నుంచి అంటే ఎల్లుండి హైదరాబాద్ పర్యటనకు రావాల్సి ఉంది. కానీ అదే రోజు నుంచి 3 రోజుల పాటు అభ్యాస్ వర్గ్ అనేటటువంటి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది ఢిల్లీలో. దానిలో భాగంగానే అమిత్ షా పర్యటన రద్దు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు అయినటువంటి నడ్డా అధ్యక్షతన జరిగేటటువంటి ఈ అభ్యాస్ కార్యక్రమంకి సంబంధించి హోంమంత్రి అమిత్ షా హాజరు కాబోతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎంపీలంతా కూడా ఈ కార్యక్రమానికి 3 రోజుల పాటు ఈ శిక్షణా కార్యక్రమాలకి హాజరవుతున్నటువంటి తరుణంలో అమిత్ షా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని ఆ 3 రోజుల పాటు జరిగేటటువంటి కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా వికసిత్ భారత్లో భాగంగా చేపట్టేటువంటి ఈ 3 రోజుల కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీలు కానీ అదేవిధంగా ప్రస్తుత ఎంపీలు కానీ ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి సంబంధించినటువంటి శిక్షణ అదేవిధంగా సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా శిక్షణా తరగతులు నిర్వహించబోతున్నారు. దాన్ని పరిగణలోకి తీసుకొని అమిత్ షా తమ పర్యటనని రద్దు చేసుకున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి.